పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తేనని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభివర్ణించారు. భావితరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గణేష్ చతుర్థి సమీపిస్తున్న నేపథ్యంలో పర్యావరణ హిత మట్టి గణపతుల వినియోగం ఆవశ్యకతపై వనస్థలిపురంలోని రామాలయంలో జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ప్రతిమలు మట్టితో తయారు చేసిన వాటిని వినియోగించడం అనివార్యమన్నారు. అప్పుడే భావితరాలకు మేలు చేసిన వారవుతామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు భావన శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం భావన శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ తరఫున 12 ఏళ్లుగా ఎన్నో పర్యావరణ హిత కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామన్నారు. ఇందుకు చేయూత ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీపీ పురుషోత్తం రెడ్డి, బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి, స్ఫూర్తి సేవా సంస్థ నిర్వాహకులు కొలిశెట్టి సంజయ్ కుమార్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు వేములయ్య గౌడ్, జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గణపతిని తయారు చేసే విధానం చూడండి. అక్కడ పార్వతీదేవి ఆనాడు నలుగు పిండితో చేస్తే పోయటం, మన చేతికి మహాగణపతిని అందించడం. హలో గణపతి మహారాజుకి మట్టి గణపతిని పూజిస్తాం. చెప్పనా బ్యాక్ రాలా మన శరీరంలో రోజు రోజుకి తగ్గిపోతున్న వ్యాధులు అరికడదాం. భావన శ్రీనివాస్ గారి అమూల్యమైనటువంటి ఆశయం జాగృతి అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో మట్టి గణపతి మహాగణపతి అవసరంగా కోరుకుంటున్నాము. సీట్ ఎస్ఎస్సిటి ఎన్జిఓ ప్రెసిడెంట్ చారి గారి నిన్న స్టేజ్ మీదకి రావాలి. తదుపరి సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈనాటి ప్రదర్శన ముఖ్య సంచాలకులు, నాయకులు, మార్గదర్శకులు, జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్. నమస్తే, నా పేరు భావన శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడిని మరియు చైర్మన్ని. వనస్థలిపురం వేదికగా గత 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు అంటే అవగాహన సదస్సులే కాదు, ఆచరణాత్మకంగా అంటే ఒక మొక్క నాటితే దాన్ని పెరిగి పెద్ద చేయడం ఎలా అనేటువంటి రూట్స్లో వర్క్ చేస్తూ మరి పర్యావరణాన్ని కాపాడటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అత్యుత్తమ అవార్డు 3వ స్థాయి అవార్డుని అందుకోవడం జరిగింది. మరి ఈ రానున్నటువంటి వినాయక చతుర్థి కూడా మనం పర్యావరణ ప్రియంగా జలవనరులు కాలుష్యం కాకుండా మరి మనం తాగాల్సినటువంటి నీళ్ళని మనమే కలుషితం చేసుకోకుండా కెమికల్ రంగులు అవి ఇవి కాకుండా మట్టి వినాయకుడిని పూజించి మంచినీళ్ళలోనే నిమజ్జనం చేయాలనేటువంటి ఆలోచనతో మరి వనస్థలిపురం వేదికగా ఇవాళ మట్టి వినాయకుల తయారీ విధానము, అదేవిధంగా ప్రదర్శన, అవగాహన సదస్సుని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎల్బీ నగర్ గౌరవ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా వనస్థలిపురం కార్పొరేటర్ గారు రాగుల వెంకటేశ్వర రెడ్డి గారు, బిఎన్ఈడి కార్పొరేటరు శ్రీ ముద్దు లచ్చిరెడ్డి గారు, మరి కాలనీ సంక్షేమ సంఘాలు, మండపాల నిర్వాహకులు, మరి
స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు, జలమండలి అధికారులు అందరూ కూడా విచ్చేశారు. ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. మరి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తుంది జాగృతి అభ్యుదయ సంఘం. ప్రతి ఒక్కరూ కూడా నిండైనటువంటి భక్తితోటి మన మట్టి వినాయకుడిని పూజించి మంచినీళ్ళలో నిమజ్జనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. జై నేచర్, జై హింద్. ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ప్రకృతిని పరిరక్షించుకునే ఉద్దేశం. మరి ప్రమాణం నేను మొదలుపెట్టి మనకు వర్తిస్తుంది, నా పేరు అని చెప్పుకొని మొదలుపెట్టించాలి. మరి శ్రీ రాము గారు ఈ కార్యక్రమానికి ఆయన కూడా ఎన్నిదల్లో ఉండి 4 రోజుల నుంచి మాకు తోడున్నారు. పీవీఆర్ కాలనీ జనరల్ సెక్రటరీ శ్రీ గోపాల్ రాము గారిని మరి మనందరితో ప్రమాణం చేయించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం చేసి చాలా తక్కువగా వస్తారు. ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, అంత త్వరగా ఆకర్షించదు. ఇవి ఆకర్షించదు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తే మిమ్మల్ని అనుసరించే వాళ్ళు త్వరగా ఫాలో అవుతారు. మీ ఫాలో అయ్యారంటే మీరు సక్సెస్ అయినట్టే అలా. కాబట్టి మన అదృష్టం ఇక్కడ నాకు ఈ ప్రతిజ్ఞ చేయించే అవకాశం కలుగుతుంది. మీ అందరి చేత అందరూ చేయడానికి ప్రతిజ్ఞ చేస్తారని నేను చెప్పిందే మళ్ళీ రిపీట్ చేయండి. నేను భూమాత బిడ్డను, మట్టి నాకు శరీరాన్ని ఇచ్చింది, నీరు నాకు రక్తాన్ని ఇచ్చింది, గాలి నాకు శ్వాసనిచ్చింది, అగ్ని నాకు ఆయువునిచ్చింది, ఆకాశం నాకు ఆలోచన ఇచ్చింది. ఈ పంచభూతాల నుండి పుట్టిన నేను వాటిపైనే ఆధారపడుతున్నా. నేను తిరిగి వాటికి ఏమి ఇవ్వగలను, వాటిని కాపాడుతూ జీవించడం తప్ప ఈ రోజు నుండి నేను చేసే ప్రతి పని గాలి, నీరు, మట్టి కలుషితం చేయకుండా జీవిస్తారని, నా పిల్లలకు కాలుష్యం లేని సమాజాన్ని అందిస్తానని బాధ్యత గల పౌరుడిగా జీవిస్తానని, సమాజ శ్రేయస్సుకు పాటుపడతానని పుడమి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రానున్న వినాయక చవితి పర్వదినాన్ని నేను, నా కుటుంబం తాగే నీటిని కలుషితం చేయనని మట్టి విగ్రహంతోనే పండగ జరుపుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భూమాత, జై గోమాత, జై భారత్ మాత. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. దయచేసి కూర్చోండి మీ స్థానంలో. మరి ఏసీపీ గారిని సత్కరించవలసిందిగా మన సభ్యులను కోరుతున్నాను. వెంటనే మన ముఖ్య అతిథి గారు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు గౌరవ శాసనసభను కూడా సత్కరించవలసిందిగా సభ్యులందరినీ కోరుతున్నాను.
కరోనా ఎఫెక్ట్ అయితే అడ్మిషన్ పోవడం అనేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే మనిషి జీవితంలో వచ్చినటువంటి యాంత్రికత, సమతుల ఆహారం తీసుకోకపోవడం, ఇటువంటి కారణాలన్నిటి కారణంగా మనమంతా బలహీనం అయిపోతున్నాం. పీల్చేటువంటి గాలి, తాగేటువంటి నీళ్ళు అన్నీ కూడా కలుషితమైపోతున్నాయి. వాటి స్థానంలో మన పండుగలు కావచ్చు, మన జీవన శైలి కావచ్చు, పర్యావరణ ప్రియంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనతోటి జాగృతి అభివృద్ధి సంఘం 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం పరితపిస్తూ మరి ఈ సంవత్సరం కూడా మన వినాయక చతుర్థిని సెప్టెంబర్ 10 వినాయక చతుర్థి పర్యావరణ ప్రియంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే మరి ముఖ్య అతిథి గారికి మన షెడ్యూల్ చాలా బిజీ ఉంది. వాస్తవానికి రాఖీ పున్నమి ఇంకా ఇనాగరేషన్ చాలా ఉన్నాయి కాబట్టి సకాలంలో వచ్చారు. ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే అనగానే 10 గంటలు 11 రోజులు నిర్మాణంగా వస్తున్నారు భక్తులు, కానీ పర్వాలేదు. కానీ వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ అయితే వారి కోసం 100 మంది ఎదురు చూస్తుంటారు అక్కడ. కాబట్టి వారిని త్వరగా మన మధ్య నుంచి మన కార్యక్రమం ముగించుకొని పంపించాల్సిన అవసరం మనకుంది. ఈ కార్యక్రమం చివరిలో అందరికీ కూడా వచ్చినటువంటి అందరికీ మినీ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రుచితో కూడా ఆరోగ్యం మినీ లంచ్ని. కాబట్టి అందరూ కూడా ఆచరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా చిరంజీవి ఆహ్లాద సాగర్ కాంప్లెక్స్ శ్రీమతి జ్యోతి గారి అమ్మాయి నుంచి ప్రారంభోత్సవ ఏఐని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అమ్మాయిని పరిచయం చేయవలసిందిగా జగన్ గారిని కోరుతున్నాను. ఈ యొక్క మన జాగృతి ఫౌండేషన్ సందర్భంగా ఆధ్వర్యంలో మన భవన శ్రీనివాస్ గారు ఈ యొక్క మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మనందరినీ ఆహ్వానించినందుకు, అలాగే ఈ యొక్క సభకు హాజరైనటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ గారు, సభ మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు హాజరైనటువంటి మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చాలా దీని యొక్క పర్యవసనాలు చాలా క్లియర్గా చెప్పారు. కలుషితం మనము చాలామందికి మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రజలందరూ ఐక్యంగా ఉండడానికి కొరకని చెప్పి మనం ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము. అది చాలా మంచి ఉద్దేశంతో జరుపుకుంటున్నటువంటి పండుగ. ఈ సందర్భంగా మనకు తెలియకుండానే మనము మనం నష్టపరుచుకుంటూ మన భావితరాలకు కూడా నష్టం చేస్తున్నాము. ఈ యొక్క మంచి సభ ద్వారా ప్రజలకు మంచి సందేశం ఇవ్వదలసినటువంటి ఈ యొక్క భావన శ్రీనివాస్ గారికి మరియు ఇక్కడ హాజరైనటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క గణేష్ మనం పిఓపి ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క గణేష్ విగ్రహాల ద్వారా మన యొక్క వాటర్ అంతా పొల్యూట్ కాబోతుంది. వాటర్ పొల్యూట్ అయితే మొత్తం పొల్యూట్ అయినట్టే, ఇంకా మనకేం మిగిలింది లేదు. దాంతో పండినటువంటి పంటలు కానీ, ఆ యొక్క చెరువులు కానీ, ఆ వాటర్ బాడీస్ కానీ అంతా పొల్యూట్ అయితే సకల జీవరాశులు అంతా పొల్యూట్ అయితే దీన్ని అందరూ గ్రహించుకొని ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు వాళ్ళ మిత్రులకు, బంధువులకు తెలియజేసి ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి గణేష్
విగ్రహాలను ఏర్పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. నా వంతు సహకారంగా మా యొక్క సిబ్బంది దాదాపు 700 మంది ఉంటారు. వారందరినీ కూడా నేను కన్వీన్ చేసి నేను వాళ్ళని కూడా వాళ్ళ బంధువులను వాళ్ళ 700 కుటుంబాలను ఈ యొక్క మట్టి గణేష్ని ఏర్పరచుకునే విధంగా నేను ప్రోత్సహిస్తానని మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి పర్సనాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రైనర్ దగ్గరికి ఫీజు కట్టి 10,000 ఫీజు కట్టి వెళ్ళారు. వెళ్తే మరి 10,000 ఫీజు కట్టిన తర్వాత ఆయన ఇక్కడ ఉంటాడు, మనం అక్కడ ఉంటాము, తెలుసు కదా, ఆయన చెప్పి మనం వినాల్సిందే, మనం ఎంత ఇదేనే సరే అని చెప్పని ఆయన ఒక మాట చెప్తున్నాడు. సార్ కథలో ట్రైనింగ్లో భాగంగా మీరందరికీ బెల్లులు ఇస్తున్నా, బెల్లుళ్ళు అందరూ ఊదండి, ఊదిన బెల్లులు కదా మీ పేరు రాయండి అన్న తర్వాత అక్కడ రాసేసారు. రాసిన తర్వాత వెలుగుడు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు గేమ్లో. మీరు ఊదిన బెల్లులు అన్నింటి కూడా ఆ పక్కనున్న గదిలో వేసేసి రండి. ఎంతమంది? 200 మంది గదిలో వేసేసి రండి అంటే అందరు అక్కడ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వేసేసి వచ్చేసారు. పైన చప్పట్లు పెట్టారు, అందరికి బాగా ఆడారు. అయిన తర్వాత ఇప్పుడు మీరు లోపలేసి ఇచ్చినటువంటి బెలూన్స్ని వాటి మీద మీ పేరు రాసున్నాయి కదా, ఎవరి బెలూన్ వాళ్ళు అంటే వేసేటప్పుడు ఎక్కడక్కడ వేసేస్తారు, ఎవరు ఎక్కడ వేసారనేది గుర్తుకులేదు. ఎవరి బెలూన్ వాళ్ళు మీ పేరున్న బెలూన్ తీసుకొని మళ్ళీ నా దగ్గరికి రండి, ఇక్కడికి వచ్చి కూర్చోండి అనేది అంటే ఒక 10 నిమిషాలు టైం ఇచ్చారు. మూసినది ఒడ్డుకు ఎవరైనా రమ్మంటే రాకపోయేవారు. మేము కూడా ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మూసినది ఒడ్డుకు పోయినప్పుడు అసలు ఆ పరిస్థితి చూసి మాకు దుర్గంధపూరితంగా వాతావరణం చూసి మేము ముక్కులు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని అలా ఇన్స్పెక్షన్ చేశాం. ఇప్పుడు కొంత మేరకు పురోగతి సాధించాం, కొంత మేరకు ఇంప్రూవ్ చేయగలిగాం. ఆ ఇంప్రూవ్మెంట్ ఓన్లీ 2% నేను చేసిన ఇంప్రూవ్మెంట్ ఓన్లీ కేవలం 2% మాత్రమే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసాం. 99% ఇంకా కావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో మన హైదరాబాద్ యొక్క ప్రాంతం ఏ విధంగా ఉందంటే మొత్తం కూడా 96% హైదరాబాద్లో పల్లకంతా కూడా మూసినట్టు ఒడ్డుకుంది. కేవలం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక 4% భూభాగం మాత్రమే గోదావరి అంటే అక్కడ నగోవా కిందకి అక్కడికి వెళ్ళి సంగారెడ్డి దగ్గర గోదావరి అక్కడ కలుస్తుంది. అంటే 4% ముప్పు అటువైపు, 96% ముప్పు హైదరాబాద్ చివరికి మూసీలో కలవాల్సింది. పాయలుగా కాలువ ద్వారా అక్కడ చివరికి డెస్టినేషన్ మూసీ. అంటే హైదరాబాద్లో ఉన్న సివేజ్ మొత్తం కూడా ఈరోజు ఫైనల్గా మూసీలోకి వచ్చి కలవాల్సింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత సివేజ్ వచ్చి హైదరాబాద్ మూసీలో కలుస్తుంటే ఈ మూసీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం, 2023 ఎండింగ్ కానీ లేకపోతే 2024 ఎండింగ్ కానీ హైదరాబాద్ మూసీలో ప్రతి ఒక్క మనిషి అక్కడ బోటింగ్లో తిరిగేటట్టు, ప్రతి మనిషి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం సిటీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆడికి వచ్చి సేద తీరే విధంగా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా సాయంత్రం కూడా చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుందంటే ఏదైనా పెట్టుకుని ఖర్చు లేకుండా వచ్చి మూసీ నది ఒడ్డుకొచ్చు ఫ్యామిలీతో కూర్చొని పోవాలని బుద్ధి పుట్టేటట్టు చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం. దీనికి ఎన్నో నిధులు అవసరం ఉంటుంది, ఎన్నో వేల కోట్ల అవసరం ఉంటుంది. మరి ఆ 1000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేయాలంటే చిటికలో చేసే పని కాదు. అలాగే ఆల్రెడీ మనము ఒక సంవత్సరంలాగా డెవలప్మెంట్లో ఎదుగుబడిపోయినాం. కరోనా రావడం, లాక్డౌన్ పోయిన సంవత్సరం మార్చి ఏప్రిల్లో లాక్డౌన్ 3 నెలలు ఇవ్వడం, లాక్డౌన్ తదనంతరం కూడా అన్ని రంగాలు పుంజుకోలేదు. వ్యాపారం దెబ్బతిన్నారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు దెబ్బతిన్నారు, స్కూళ్ళు దెబ్బతిన్నాయి, మేనేజర్స్ దెబ్బతిన్నారు, అన్ని రకాల వ్యాపారస్తులు దెబ్బతిన్నారు, ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. కొంచెం కోరుకున్నాం, ఇక బాగానే ఉంది,
ఇంజక్షన్స్ లేవు, మరియు అనేక రకాల ఇబ్బంది పడరు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు జనాల్ని రక్తం పీల్చేసిండు. ఒకరు పొరపాటున పేదవాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ ఇల్లు నీళ్ళు అంతా అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి, అమ్ముకుంటేనే బిల్లు కట్టేంత పరిస్థితి ఏర్పడదు. ఇటువంటి జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో రాబోయే వినాయక చవితిని కాలుష్య రహిత వినాయక చవితిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మట్టి వినాయకుని ఉపయోగించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుని కానీ లేకపోతే దానికి కలరింగ్ అయితే పెయింట్స్ చేస్తారో ఆ పెయింట్స్ వల్ల చాలా కాలుష్యం గురవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించే దిశగా మనం ప్రతి ఒక్క మనిషి ప్రయత్నం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మట్టి వినాయకులంతా కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా మట్టి వినాయకుని పూజించి దాని తర్వాత నిమజ్జన కార్యక్రమం చిన్న టబ్లో మంచినీటితోటి ఆ నిమజ్జనం చేస్తే ఆ తద్వారా కరిగిపోయిన మట్టిని అంతా కూడా మన పెరట్లలో చెట్లకు కానీ పూల కుండీలో వాడుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అందరూ కూడా కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఒక అడుగు వేసినట్టయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా జాగృతి అభ్యుదయ సంఘాన్ని వారి మిత్ర బృందాలను అందరూ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరింత చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరం కూడా దీనికి నడుము బిగించి ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాము. నా పేరు ధనలక్ష్మమ్మ. నేను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రాకెట్ లాంచింగ్ సెంటర్ శ్రీహరికోట నెల్లూరు జిల్లాలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా 30,000 పైగా విధులు నిర్వహిస్తున్నాను. డ్యూటీలో అలసిపోయి సాయంత్రం యూట్యూబే మాకు వెసులుబాటు. ఎందుకంటే మేము సమాజానికి దూరంగా ఒక ఐలాండ్లో క్వార్టర్స్లో నివసిస్తుంటాం. అలా చూసే నాకు మొదటి నుంచి సమాజ స్పృహ మా ఖాళీలోనే మేము చేయగలిగిన కార్యక్రమాలు ప్రతి దాంట్లో నా వంతుగా టీం వర్క్ చేస్తూ ఉంటాను. అలా యూట్యూబ్లో భావన్ శ్రీనివాస్ గారి మొదటి ముద్ద అనే వీడియో చూశాను. సమాజం కోసం, భారతరాల కోసం, మంచి ఆరోగ్యం కోసం ఆయన ఆలోచన చాలా సంతోషం అనిపించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణకి భావన్ శ్రీనివాస్ గారు చేసే ఈ మొక్కలు నాటించడం, సమాహిత కార్యక్రమాలు అవి రోజు యూట్యూబ్లో నిద్రపోయే ముందు తల్లి లారపాట అలాగా భావన్ శ్రీనివాస్ గారి కార్యక్రమాలు నేను చూడడం జరిగింది. ఒక 2 ఏళ్ళుగా కరోనా వల్ల మేము బయటకు అడుగు పెట్టలేదండి. మా కాలనీ నుంచి, శ్రీహరికోట నుంచి ఈ 3 రోజులు మాకు వరుసగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు కరోనా ప్రభావం కూడా తక్కువగా ఉండడం వల్ల మా వారితో కలిసి ఇది ఒక విజ్ఞాన విహార యాత్ర అనుకోవాలని 3 రోజులు రిజర్వేషన్ చేసుకొని ఒక హోటల్లో దిగి ఇమ్మీడియట్ ఆతృతగా శుక్రవారం రోజు భావన్ శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. ఒక వ్యక్తిగా ఆయన కలవడానికి వచ్చాను. ఆ రోజు ఆయన చెప్పారు, అమ్మ ఆదివారం ఇలాంటి ఒక ప్రోగ్రాం ఉంది, మీరు ఉండగలిగితే రండి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని. ఆయనకి ఇంతమంది పెద్దల ప్రోత్సాహం ఉండడము, ఈ కార్యక్రమం సమాజం కోసం చేసే ప్రతి కార్యక్రమాన్ని మనదిగా భావించాలి. కొన్ని కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళ వ్యాపార అభివృద్ధి గురించి, కానీ ఇలాంటివి ప్రతి ఒక్కరి కోసం, మనందరి కోసం, మన నిజంగా చాలా అదృష్టవంతులండి. మనము అన్నీ మన బాల్యాన్ని చాలా బాగా అనుభవించాం, కానీ మన భారతరాలకి ఆస్తులు, చదువులు ఈ పరిగెట్టులోనే ఉన్నాం. కానీ మంచి ఆరోగ్యమైన సమాజాన్ని ఇవ్వడానికి మర్చిపోతున్నాం. అది మనందరం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకొని మనం మనతో పాటు నలుగురికి తెలియజేసి మంచి సమాజాన్ని సాధిద్దామండి. ఆ విధంగా అందరం ప్రమాణం చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, భావన్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ కార్యవర్గ నిర్వాహకులందరికీ నా తరఫున, మా వారి తరఫున ధన్యవాదాలండి. అదృష్టంగా భావిస్తున్నాను. సారీ చాలా టైం తీసుకుంటే భావన్ శ్రీనివాస్ గారు. టేబుల్కి వచ్చాను.
గణపతిని తయారు చేసే విధానం చూడండి. అక్కడ పార్వతీదేవి ఆనాడు నలుగు పిండితో చేస్తే ఆ చేతికి అందించడం ఒక కల్పన, ఒక చక్కటి ఆవిష్కరణ. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న జాగృతి అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో భావన శ్రీనివాస్ గారి మార్గదర్శకత్వంలో మట్టి గణపతి మహా ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. హలో గణపతి మహారాజుకి మట్టి గణపతిని పూజిస్తాం. మట్టి నీటిలోనే నిమజ్జనం చేద్దాం. చెప్పనా బ్యాక్ రాలా